దేవాని సత్యమూర్తి క్షమించేలా చేసిన మిథున ఇంతకు ఏం జరిగింది? అసలు దేవాని సత్యమూర్తి క్షమించేలా మిథున ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా సత్యమూర్తి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ అంటే ఇటు శ్రీరంగకి చందుకి బట్టలు తీసుకొస్తాడు కానీ దేవాకు మాత్రం బట్టలు తీసుకురాడు. అదేంటి నాన్న, మా ఇద్దరికి మాత్రమే తీసుకొచ్చావేంటి అని చెప్పనేసరికి మీ ఇద్దరే కదరా నా పిల్లలు, ఇంకెవరికి తీసుకొస్తాను? నాకిద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు అని చెప్పాను. కానీ అదేంటి నాన్న, చిన్నోడు మిథున ఉన్నారు కదా అని చెప్పనేసరికి నాకు ఉన్నది ఇద్దరే కొడుకులు అని చెప్పాను కదా, నా చిన్న కొడుకు ఎప్పుడో ప్రాణాలు వదిలాడు అంటూ మాట్లాడేసరికి ఎంతగానో దేవా బాధపడుతూ ఉండేసరికి ఇదంతా నా వల్లే కదా అని చెప్పనేసరికి లేదులే మిథున, నా వల్లే. నిన్ను పుట్టింటికి పంపించకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నిన్ను పుట్టింటికి పంపించడం వల్లే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, లేదంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు కదా అని చెప్పాను. కానీ అది కాదండి అని చెప్పనేసరికి వద్దులే మిథున, ఎందుకు నువ్వు బాధపడడం? నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నా వల్లే కదా ఇలా జరిగింది అని చెప్పి మిథున దేవా ఇద్దరు బాధపడతారు. లేదండి, సంక్రాంతి పండుగ మనం అత్తయ్య వాళ్ళతో సంతోషంగా గడుపుకునేటట్టుగా నేను చేస్తాను కదా అని చెప్పనేసరికి ఏం చేస్తావు మిథున అని చెప్పాను. కానీ ఖచ్చితంగా చేస్తాను, చూడండి ఏం చేయాలో అదే చేస్తాను. మీరు ఖచ్చితంగా అత్తయ్య మామయ్య ఆశీర్వాదం తీసుకుంటారు. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా చేసుకుంటారు అని చెప్పనేసరికి ఏం చేయబోతుంది మిథున అని చెప్పి ఇంకా ఆలోచనలో పడతాడు దేవ. అయితే ఏం చేయబోతున్నావు మిథున అని చెప్పాను. కానీ చూస్తూ ఉండండి, నేను చేస్తాను కదా, మామయ్య గారే మీతో వచ్చి మాట్లాడేటట్టు చేస్తాను అని చెప్పి ఇంకా మిథున కాస్త బయటికి వచ్చేస్తుంది. ఇంకా బయట ఏదో రకంగా మామయ్య గారిని నా మాటలతో మార్చి మామయ్య గారికి దేవా మీద ఉన్న కోపం పోయి మళ్ళీ దేవా మామయ్య గారు దగ్గరికి తీసుకోవాలి అని చెప్పి మిథున కాస్త మామయ్య ఎక్కడున్నారు అని చూస్తూ ఉండేసరికి బయట ఉండేసరికి బయట కూర్చుని చూస్తూ ఉంటారు. ఏంటి మావయ్య ఇక్కడ కూర్చున్నారా అని చెప్పాను. కానీ ఎవరు నీకు మావయ్య అని చెప్పాను. కానీ మీరే మావయ్య, మా మావయ్య. ఒకప్పుడు నేను ఇంట్లోకి రావడానికి కూడా ఇష్టపడని నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారు అత్తయ్య గారు. నన్ను ఎంతో ప్రేమగా చూశారు. భోజనం పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పి భోజనం కూడా పెట్టేవారు కాదు. అయినా సరే ఆ తర్వాత నా మీద కొద్దిగా ప్రేమ కలిగి నన్ను ఎంతో ప్రేమగా చూశారు. మీ ఇంట్లో మనిషిగా చూశారు. నేను ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత దేవా జీవితంలో మార్పు వచ్చిందని చెప్పి మీరు ఎంతగానో సంతోషపడ్డారు. ఈరోజు దేవా రౌడీగా వెళ్ళడం మానేశాడు. పురుషోత్తం దగ్గరికి వెళ్ళడం మానేశాడు. పురుషోత్తం గారి దగ్గరికి వెళ్ళడం మానేయడంతో పాటు ఎలాంటి తప్పుడు పనులు చేయడం లేదు. ఆయన పూర్తిగా మారిపోయారు. నేను ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవారు మామయ్య, మీరు చెప్పినా కానీ మీ అబ్బాయి మారలేదు. కానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా మారారు. ఏమో భానుని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పురుషోత్తం దగ్గరికే వెళ్ళుండొచ్చు కదా. ఒక్క మాట అడుగుతాను, చెప్పండి మామయ్య, దేవా భానుని పెళ్లి చేసుకోవాలని అనడం తప్పే కాదనను. కానీ భానుని పెళ్లి చేసుకుని బాధపడుతూ నన్నే తలుచుకుంటూ ఎంతో క్షోభపడుతూ ప్రతి క్షణ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటూ బాధపడుతూ ఉంటే మీరు చూస్తూ ఉండగలరా మామయ్య? కొడుకు మనసులో ఇంత బాధ ఉన్నదన్న విషయం మీకు తెలిస్తే తప్పు చేశాను, అనవసరంగా భానుకిచ్చి పెళ్లి చేశాను, అదే మిథునతోనే దేవాని కలిపుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి కదా మామయ్య. అప్పుడు మీరు బాధపడేవారు కదా. అప్పుడు అలా బాధపడకూడదనే మీ అబ్బాయి తన చేసిన తప్పుని క్షమించమని అడిగారు. నా అంతటా నేను మీ అబ్బాయి కోసం వచ్చేసాననుకుంటున్నారా? మీ అబ్బాయే నా దగ్గరికి వచ్చారు. అసలు మీ అబ్బాయి 2 రోజులు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో మీకేమైనా తెలుసా?
ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆయన కాళ్ళకి ఎవరో బుల్లెట్ దింపితే ఆ సమయంలో ఎవ్వరికీ ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేశారు. ప్రమాదంలో ఉన్నాను మిథున, ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అక్కడికి కూడా ఎవరో రౌడీలు వచ్చి ఆయన ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తే ఆ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలో అర్థం కాక మా ఇంటికి తీసుకొచ్చాను. మా ఇంట్లోనే 2 రోజులు దేవా ఉన్నాడు. నాతో దేవా 2 రోజులు ఉండేసరికి నా మీద ఉన్న ప్రేమ బయటపడి నన్ను క్షమాపణ కోరాడు. నేను తప్పు చేశాను మిథున, నిన్ను దూరం పెట్టి తప్పు చేశాను. నేను నిజానికి నిన్ను కావాలని దూరం పెట్టలేదు. మీ నాన్నకిచ్చిన మాట వల్లే దూరం పెట్టానే తప్ప మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను. మా నాన్న కూడా నా దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, మిథునని మర్చిపోలేదని. అప్పుడు కూడా నేను మా నాన్నతో చెప్పలేకపోయాను మిథున. ఎందుకంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే పెద్దవాళ్ళిద్దరూ సరిగ్గా చదివేవారు కాదు. నేనే మెరిట్ స్టూడెంట్ని. నా చిన్న కొడుకే నా వారసుడు. మాస్టర్ గారి కొడుకు చాలా చక్కగా చదువుతున్నాడని అందరూ కూడా మా నాన్నని పొగిడేసరికి, టీచర్లంతా కూడా గొప్పగా నన్ను మెచ్చుకునేసరికి మా నాన్న తెగ సంబరపడిపోయేవాడు. నువ్వేరా నా కొడుకువి, నువ్వే నా వారసుడు అంటూ ఎంతగానో సంబరపడిపోయేవారు. అలాంటిది మా నాన్న ఈరోజు నా గురించి బాధపడకూడదని దేవా తన మనసులో ఉన్న ప్రేమను తన మనసులోనే దాచుకుని భానుతో పెళ్లికి సిద్ధపడ్డాడు. కానీ తన మనసు ఎంతగానో బాధపడింది, క్షోభపడింది. అలాంటి తప్పుడు తను ఎలా భానుతో కలిసి ఉండాలనుకుంటారు? జీవితాంతం బాధపడుతూ ఉంటే మీకు మాత్రం సంతోషమా అత్తయ్య, సంతోషమా మామయ్య? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీ అబ్బాయి బయటికి వెళ్ళిపోయి బ్రతకొచ్చు, పురుషోత్తం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు. కేవలం నా తండ్రి, నా తల్లి, నా కుటుంబం దగ్గర ఉండాలనే కదా అలాంటి గుడిసెలో అంటే కుటీరం వేసుకుని అందులో ఉంటున్నాము. అర్థం చేసుకోండి మావయ్య, మీ అబ్బాయి తప్పు చేశారంటే బయట వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు. తాళి కట్టిన భార్యనే మళ్ళీ తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగి మళ్ళీ భార్యగా తీసుకొచ్చారు. ఒక మాట అడుగుతాను, సూటుగా చెప్తారా మామయ్య? ఇప్పుడు భానుకి దేవాకు పెళ్లి చేశారే అనుకోండి, ఆ పెళ్ళి చట్టబద్ధమవుతుందా? భాను దేవా భానుని రెండో పెళ్లి చేసుకున్నట్టే కదా. నాకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుంటే నేను వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు కదా. వాళ్ళతో పాటు మీ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది కదా. కానీ నేను ఎప్పటికీ అలా చేయను. మన కుటుంబ గౌరవమే నా గౌరవం అనుకుంటాను. నేను పట్టుపాన్పుల మీద మా నాన్న కింద కాలు పెట్టనివ్వకుండా నన్ను పెంచారు. కానీ దేవాతో బ్రతికేది కటిక నేల మీదైనా సరే బ్రతుకుదామని వచ్చాను. అంత గొప్పగా మీ కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడు. అంత గొప్పగా మా అమ్మ నాకు భర్త అంటే ఎలా ఉండాలి ఏంటి అన్నవన్నీ కూడా నేర్పించింది. అందుకే కట్టిన తాలికి విలువనిచ్చి నేను ఇంటికి వచ్చేసాను మామయ్య. నేనంత విలువనిచ్చినప్పుడు మరి మీ అబ్బాయి కూడా నాకు విలువనిచ్చే కదా మళ్ళీ నాతో కలిసి ఉన్నాడు. అది అర్థం చేసుకోకుండా మీరు మీ అబ్బాయిని దూరం పెడితే మీ అబ్బాయి బాధపడతారు కదా. నా తండ్రి నేను తప్పులు చేసి ఆ రౌడీయిజం చేసినప్పుడు నన్ను దూరం పెట్టాడు. ఇప్పుడు నేను కట్టుకున్న భార్యని తీసుకుని భార్యతోనే కలిసి ఉన్నాను. తప్పులు కూడా చేయడం లేదు. పురుషోత్తం దగ్గరికి కూడా వెళ్ళడం లేదు. ఇలాంటి సమయంలో కూడా మా నాన్న నాకు దూరంగానే ఉంటున్నాడు అని మీ అబ్బాయి ఎంతలా క్షోభపడతారో ఒక్కసారి ఆలోచించండి మావయ్య. ఆలోచిస్తే మీకే అంత అర్థమవుతుంది. దేవా చాలా మంచివాడు మావయ్య. తనది చిన్నపిల్లల మనస్తత్వం. మీరు అందరికీ బట్టలు తెచ్చి తనకు బట్టలు తీసుకురాలేదని అక్కడ కూర్చుని చిన్న పిల్లోళ్ళ ఏడుస్తున్నాడు మావయ్య. మీరంటే ఎంత ప్రాణమో తెలుసా. మీరు కొట్టినా తిట్టినా మీ దగ్గరికే రావాలని మీతోనే ఉండాలని కోరుకుంటాడు. మరి అలాంటి వ్యక్తిని క్షమించలేరా మామయ్య? అసలు భాను ఏదో ఒక మాట అంటే మాత్రం దేవాకు ఆల్రెడీ పెళ్ళయింది కదా. మా పెళ్ళైనప్పటి నుంచి భాను ఆ రకంగానే ఉంది. మొదటి నుంచి దేవా భానుకి చెప్తూనే ఉన్నాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని. అయినా సరే భాను వినిపించుకోకుండా దేవా వెంట
పడుతూనే ఉంది. మరి దానికి దేవా ఏం చేస్తాడు మావయ్య? ఈ రకంగా దేవాని మీరు దూరం పెడితే తను ఇంకా ఇంకా బాధపడతాడు మావయ్య. మేము తప్పు చేశామా మావయ్య? పెళ్లి చేసుకున్న దానికి విలువనివ్వడం తప్ప? అంటే నన్ను వదిలేసి దేవా మరొక వ్యక్తిని చేసుకోవాలనుకోవడం కరెక్టా? మీరు నన్ను అన్నారు, నువ్వు మాట్లాడకు, నువ్వు పెళ్లిపీటల మీద కూర్చున్నావని. దేవా నన్ను ఎందుకు ఇంట్లోంచి పంపించేశాడో తెలీదు. నేను ఇంటి నుంచి రావడమే గొప్ప ఘనకార్యం అనుకుని మా నాన్న తన మీద ఒట్టి వేయించుకుని మరీ పెళ్లిపీటల మీద కూర్చోపెట్టాడు. తాళి కూడా తీయకుండానే నేను పెళ్లిపీటల మీద కూర్చున్నాను. మీరు నమ్ముతారా? తాళి కూడా నా మెడలోనే ఉంది. నా ప్రాణం పోతున్నట్టు ఉంది తాళి తీస్తే అని చెప్పిన పెళ్లిపీటల మీద కూర్చోపెట్టారు. మీరిక్కడ ప్రాణాలు తీసుకుంటామని ఎలా దేవాన్ని కట్టడి చేశారో నన్ను అక్కడ అలాగే కట్టడి చేశారు. ఇంకా చివరికి నేను నా ఏదైతే అదే అయ్యిందని తెగించి నేనే కావాలని దేవా వస్తాడన్న నమ్మకంతో పెళ్లిపీటల మీద దేవా అక్కడికి రాకముందే నా మెడలో తాళి కట్టనివ్వలేదు మావయ్య. దేవా మీద నాకంత నమ్మకం. మరి మీ కొడుకు మీ తప్పు చేశాడు అంటే మీరు నమ్ముతారా? తప్పు చేసే మనస్తత్వం మీ అబ్బాయికి లేదు మావయ్య. మీ పెంపకం మావయ్య ఆయన ఉన్నది. ఆడవాళ్ళని మోసం చెయ్యొచ్చు, తన వెంట పడుతున్న భాను జీవితాన్ని దేవా నాశనం చెయ్యొచ్చు, కానీ ఏ రోజు కూడా దేవా ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా తప్పుడు ఉద్దేశంతో చూడలేదు. అందుకే అప్పుడు దేవా మీద నిందపడిన దేవా ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి, దేవా తప్పుడు మనిషి కాదు అని నాకు తెలుసు కాబట్టే దేవా గురించి నేను అంత గొప్పగా మాట్లాడగలిగాను. దేవా నిర్దోషిగా బయటికి తీసుకురాగలిగాను. ఈరోజు మీ కొడుకు బాధపడుతున్నాడు మావయ్య, మీ మనసు కొంచెం కూడా కరగడం లేదా అని చెప్పి మిథున కాస్త దేవా గురించి చాలా గొప్పగా మాట్లాడేసరికి ఇంకా సత్యమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకా సత్యమూర్తి అక్కడి నుంచి చాలా బాధతో దేవా ఉన్న కుటీరం వైపు వచ్చేసరికి దేవా బయట కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండేసరికి పక్కకు వెళ్ళి కూర్చుని దేవా భుజం మీద చేయి వేసేసరికి నాన్న అంటూ దేవా గుండెలకి హత్తుకుంటాడు. హత్తుకోవడంతో ఒక్కసారిగా చాలా బోరున ఏడుస్తాడు. ఏంట్రా చిన్నపిల్లోళ్ళలాగా అని చెప్పాను, కానీ నీ దగ్గర నేను ఎప్పుడు చిన్నపిల్లవాడినే నాన్న. నీతో ఉంటే నేను ఎప్పుడు నేను చిన్న పిల్లవాడిలాగే ఉండాలి అనుకుంటాను నాన్న. చిన్నప్పుడు కూడా నన్ను ఎంతో ప్రేమగా సైకిల్ మీద అటు ఇటు తిప్పేవాడివి, అవి ఇంకా గుర్తున్నాయి నాన్న. నీకు నేను ఏ రోజు దూరం కావాలనుకోలేదు, కానీ మిథున నా జీవితంలోకి వచ్చాక ఎవరిని బాధ పెట్టకూడదని తల్లిదండ్రుల విలువేంటో నాకు తెలిసింది నాన్న. అందుకే నేను తప్పు చేయకూడదు అనుకున్నాను. మిథున చెప్పినట్టు వింటే అంతా మంచే జరుగుతుంది, మీ దృష్టిలో కూడా గొప్ప వ్యక్తిగా నేను ఉంటాను అని అనుకున్నాను నాన్న. అందుకోసమనే మీరు నాకు బట్టలు తీసుకురాలేదని ఎంతో బాధ కలిగింది నాన్న. నేను మీ దృష్టిలో ఎప్పటికీ తప్పుడు మనిషిగా ఉండాలని అనుకోవడం లేదు. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగనా నాన్న అని చెప్పనేసరికి ఇంకా సత్యమూర్తి అయితే గుండెలకి హత్తుకుంటాడు. హత్తుకునేసరికి ఈలోపు అందరూ కూడా వస్తారు. ఏమండి ఏంటి అని చెప్పనగానే, వాడు ఏం తప్పు చేశాడే? అయినా వాడు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడా? అమ్మాయిలని బాధ పెట్టాడా? తను పెళ్లి చేసుకుని తన తాలికి విలువనిచ్చి ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇంట్లోంచి వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం దూరం చేసుకున్నాడు. అలా దూరం చేసుకోవడం చాలా తప్పని, ఒక అమ్మాయి మనసులో ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పని అర్థం చేసుకున్నాడు. కాబట్టే వాడు ఏం తప్పు చేయలేదు కదా శారద, మరి వాడిని నేనెందుకు దూరం పెట్టాలి? వాడి కోసం తీసుకొచ్చిన బట్టలు తీసుకురా అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళి బట్టలు కవర్ తీసుకొచ్చేసరికి అదేంటి నాన్న, నీ చిన్న కొడుకు చనిపోయాడు అంటూ మాట్లాడావు కదా అని చెప్పనగానే, వాడు నాకు చాలా ఇష్టమైన కొడుకురా, వాడు రౌడీగా మారాడని ఎన్నో రోజులు వాడితో మాట్లాడకుండా ఉన్నాను. ఎందుకంటే వాడితో మాట్లాడకపోతే నేను మాట్లాడట్లేదన్న బాధలో అయినా సరే వాడు మానేస్తాడు ఆ రౌడీయిజం అనుకున్నాను. కానీ మిథున తన జీవితంలోకి వచ్చాక వాడు మానేశాడు చూడు. అలాంటి మిథునను తన జీవితంలోంచి దూరం చేస్తే వాడు మళ్ళీ రౌడీయిజం మొదలు పెడతాడు.
పైగా భాను అంటే దేవాకు ముందు నుంచి ఇష్టం ఉంటే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడు కదా. భాను అంటే ఇష్టం లేదు. అలాంటిటప్పుడు మిథునను కాదని దేవా ఎలా ఇష్టపడతాడు? వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసమే కదా దేవా మిథునను వదులుకున్నాడు, లేదంటే మిథులను వదులుకునేవాడు కాదు కదా అంటూ ఇంకా సత్యమూర్తి మాట్లాడేసరికి ఇదిగోండి బట్టలు అని చెప్పాను. కానీ అమ్మ మిథున రే దేవా అంటూ ఇద్దరి చేతుల్లోని బట్టలు పెట్టేసరికి ఇద్దరు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పనేసరికి నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలిరా, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ ఇంకా గుండెలకి హత్తుకునేసరికి చాలా సంతోషపడుతుంది. అమ్మ మిథున అని చెప్పి శారద కూడా ముగ్గురు కోడల్ని దగ్గరికి తీసుకుంటుంది. సూర్యకాంతం మాత్రం ఎప్పుడూ కుళ్ళిపోవడమే కదా. మిథున ఇంటి కోడలుగా వస్తే తన ప్రయారిటీ ఎక్కడ తగ్గిపోతుందా అన్న భయంతో సూర్యకాంతం దూరంగానే ఉంటుంది. చూడు సూర్యకాంతం, నా పెద్ద కోడల్ని నా చిన్న కోడల్ని నువ్వు ఏదైనా అనాలని ప్రయత్నిస్తే మాత్రం నిన్ను అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా? నీ బుద్ధి కూడా ఒక్కరి బుద్ధి మానుకుని తిన్నంగా ఉంటే చాలా బాగుంటుంది, లేదంటే చాలా ప్రమాదాల్లో పడాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ మాట్లాడేసరికి అలాగే అత్తయ్య అనుకుంటూ ఇంకా కుళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మిథున మేడంను మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేశారు. మిథున మేడం ఇంకా శాశ్వతంగా దూరం అయిపోయింది, ఇంట్లో అడుగు పెట్టదు అనుకున్నాను, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేస్తుంది. చిచ్చి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అనుకుంటూ ఉంటుంది. ఏంటే సూర్యకాంతం అని చెప్పాను. కానీ ఏటి హస్బెండు ఇలా జరిగింది, దేవా వాటా కూడా మనకే వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నాను అనగానే నువ్వు అనుకుంటే సరిపోయిందేటే, మా నాన్నకు అసలే దేవాగాడంటే ఇష్టం. మీదనేదో 4 మాటలు చెప్పేసేసరికి దేవా తప్పు చేయలేదు అని మా నాన్న అర్థం చేసుకున్నాడు. అందుకే మా నాన్న దేవాను మిథునను క్షమించి వాళ్ళకి బట్టలు ముందే తీసుకొచ్చాడే. కేవలం మనకు మాత్రమే బట్టలు ఇచ్చాడు అంటే వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆశ మా నాన్నకు ఉంది. మా నాన్న ఇవ్వాలి అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఇచ్చాడు. అది మా నాన్నకు ముందు నుంచి దేవా మిథున అంటే ప్రేమ ఉందే, అది మనం తెలుసుకోలేకపోయాము అంతే అనుకుంటూ ఇంకా శ్రీరంగం ఇటు సూర్యకాంతం ఏడుస్తూ కుళ్ళుకుంటూ ఉంటారు. ఇంకా మిథున ప్రమోదిని అయితే చాలా సంతోషపడతారు. నాకు చాలా సంతోషంగా ఉంది మిథున అని చెప్పాను. కానీ ఎందుకక్క అని చెప్పనేసరికి నువ్వు ఇంత గొప్పగా మాట్లాడి మామయ్య గారి మనసుని మార్చావు. నిజంగా మామయ్య గారు దేవాన్ని క్షమించడానికి ఎన్ని రోజులు పడుతుందో అని అనుకున్నాను. ఈ రకంగా మామయ్య గారు దేవాని ఇంత తొందరగా క్షమిస్తారని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి అవునక్క, నిజంగా మామయ్య గారు నా మాటలు వింటారని అస్సలు అనుకోలేదు. నా మాటలు విని మామయ్య గారు నిజంగా దేవాన్ని క్షమించడం చాలా గొప్పగానే అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఇంట్లోకి వచ్చేయండిరా అని చెప్పాను. కానీ లేదులే నాన్న, మేము ఎంతో ఇష్టంతో వేసుకున్నాం కదా, మేము ఇక్కడే ఉంటాము అనగానే అవునండి, వాళ్ళు అక్కడే ఉండనివ్వండి, ఏమవుతుంది, పడుకోవడానికి అక్కడ పడుకుంటారు, చాలా చక్కగా వేసుకున్నారు కదా, సీతారాముడు ఉన్నట్టుగా కుటీరంలోనే ఉంటారు, ఏం కాదు అని చెప్పి శారద మాట్లాడుతుంది. ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. ఆ సంతోషాన్ని త్రిపురతో పంచుకోవాలని త్రిపురకు కాస్త ఫోన్ చేసి సూర్యకాంతం అయితే చెప్తుంది. చెప్పేసేసరికి ఏంటి ఎలా జరిగింది అంటూ మాట్లాడేసరికి ఏంటి అంటే క్షమించేశారు, వచ్చేసాడు ఇంట్లోకి అని చెప్పాను. కానీ ఏంటి మీ మామయ్య క్షమించేశారా? అదేంటి ఇంట్లోంచి బయటకు గెంటేశారు, ఇంట్లోకి రావడానికి వీల్లేదు, బయట చిన్న కుటీరం వేసుకుని ఉన్నారు అని చెప్పారు, మరి ఇంట్లోకి ఎలా వచ్చారు అనగానే ఏదో మిథున 4 మాయ మాటలు చెప్పింది. ఆ మాయ మాటల కోసం మా మామయ్య గారు తన్ను తాను మర్చిపోయి ఇంకా మిథున మాటలకు నిజమని నమ్మేసి ఇంట్లోకి రప్పించేశారు. మొత్తానికి మిథున అయితే మా మాటలతోటే మాయ చేసే మనస్తత్వమే కదా మిథునది అని చెప్పనేసరికి అవును, మిథున నిజంగా అలా చేసే మనిషే.
అందుకే కదా మా మావయ్యని మార్చేసింది అనగానే ఇక్కడ మా మావయ్య మాత్రం చాలా కోపంగా ఉన్నారు. మా అత్తయ్య మా మిథునతో మాట్లాడుతున్నారని తెలిసేసరికి మా అత్తయ్యతో కూడా మా మావయ్య గారు మాట్లాడడం లేదు. మిథున ఫోటోలు కూడా తగలపెట్టడానికి చూశారు. కానీ మా అత్తయ్య వద్దని చెప్పడంతో బలవంతంగా ఇష్టం లేకపోయినా తన భార్య మనసుని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఊరుకున్నారు అని చెప్పి ఇంకా త్రిపుర చెప్పేసరికి అవునా ఇక్కడ మాత్రం మిథున మేడం మనసు మార్చేసింది కదా అని అంతా కూడా అనుకుంటారు. ఇంకా మిథున దేవాలిద్దరూ చాలా సంతోషపడుతూ ఆ రాత్రి చాలా సంబరపడిపోతారు. ఏంటి మిథున, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అనగానే మీరు సంతోషంగా ఉన్నారు కదా, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను అని చెప్పాను కదా, మావయ్య గారు మిమ్మల్ని క్షమిస్తారని మీకు మాట ఇచ్చాను, మాట ఇచ్చిన ప్రకారమే మావయ్య గారు మిమ్మల్ని క్షమించారు కదా, క్షమించేటట్టు నేను చేశాను కదా అనగానే అవును మిథున, నిజంగా నాన్న నన్ను క్షమిస్తాడని కలలో కూడా అనుకోలేదు, క్షమించేటట్టుగా నువ్వు చేశావు, అది నాకు చాలు, చాలా చాలా సంతోషంగా ఉందనేసరికి మిథున ఎవరికి మాట ఇవ్వదు, మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది, నిలబెట్టుకునేటట్టుగానే మాట ఇస్తుంది అని చెప్పాను. కానీ అదైతే కరెక్టే, ఖచ్చితంగా నువ్వు నిలబెట్టుకునేటట్టే మాట ఇచ్చావు, నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా దేవా కాస్త అనేసరికి మీరు అంత సంబరపడిపోకండి, ఎందుకు అంత సంబరపడిపోతున్నారు అనగానే ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను, నువ్వు నాకు ఎంత సంతోషాన్ని ఇస్తావని అస్సలు అనుకోలేదు, మా నాన్న మళ్ళీ నాతో మాట్లాడాడు, పండక్కి నాకు తెచ్చిన బట్టలు ఇచ్చాడు అంటే మా నాన్న మనసులో నేను ఉన్నాను, ముందే మా నాన్న మనకి పండక్కి బట్టలు తీసుకొచ్చాడనమాట, ఇవ్వడానికి మనసొప్పక మన మీద ఉన్న కోపంతో మన చేతికి ఇవ్వకుండా మన ఇంటి ముందు పెట్టేద్దామని అనుకునుంటాడు. నువ్వు ఎప్పుడైతే మా నాన్నతో వెళ్ళి మాట్లాడావో మా నాన్న తన మనసుని మార్చుకుని దేవా ఏం తప్పు చేశాడు, పెళ్లి చేసుకున్న భార్యకు మళ్ళీ తన జీవితంలో స్థానం ఇచ్చాడు, ఇంతకు ముందు రౌడీలా ఉన్న దేవ ఇప్పుడు మంచి మనిషిగా మారాడు, వాడు చేసింది తప్పేమీ కాదు కదా, వాడు మంచే కదా చేశాడు, అందుకే వాడు చేసింది తప్పు కాదు అని మా నాన్న అర్థం చేసుకున్నాడు కాబట్టే కదా మళ్ళీ నన్ను క్షమించి తన ఇంట్లోకి రానిచ్చాడు, తన గుండెలకి హత్తుకునేలా చేశాడు. చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మిథున, మా నాన్నని చూస్తూనే పెరిగాను, మా నాన్న చాలా గొప్పవాడు, చాలా కష్టపడ్డాడు, మా కోసమే కష్టపడ్డాడు, మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించాడు అంటూ ఇంకా తన తండ్రి గురించి గొప్పగా చెప్పేసేసరికి మిథునకు కూడా తన తండ్రి గుర్తొస్తాడు. కళ్ళంట నీళ్లు వచ్చేసరికి ఏమైంది మిథున, ఏం జరిగింది అనగానే మా నాన్న గుర్తొచ్చాడు దేవా అని చెప్పనేసరికి మా నాన్న ఈరోజు అర్థం చేసుకున్నట్టుగానే ఏదో ఒక రోజు మామయ్య గారు కూడా అర్థం చేసుకుంటారులే, నిన్ను బాధపడకు అంటూ మాట్లాడేసరికి సరే నేనేం బాధపడడం లేదు, నువ్వు నాకు తోడుగా ఉండే నేనెందుకు బాధపడాలి, ఎప్పటికొకప్పటికి మా నాన్న నన్ను క్షమిస్తాడని తెలుసు, క్షమించే తరుణం తొందరలోనే వస్తుందని కూడా తెలుసు, నేను దేని గురించి ఆలోచించను, దేని గురించి బాధపడను, మా నాన్న నాకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు అని చెప్పి ఇంకా మిథున కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి దేవా మిథున చాలా సంతోషపడతారు. ఇంకా శారద సత్యమూర్తి అయితే మీరింత త్వరగా వాడిని క్షమిస్తారని అస్సలు అనుకోలేదండి అనగానే ఆ పిల్ల మాట్లాడిన ప్రతి మాట నిజమని అర్థమైంది శారద, ఆ పిల్ల ఏం తప్పు మాట్లాడింది, అంతా కరెక్ట్గానే కదా మాట్లాడింది, దేవా కూడా ఏం తప్పు చేశాడు, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, తను మనసులో అలాగే ఉంచుకుని భానుమతిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేయాలనుకోవచ్చు కదా, కానీ దేవ అలా అనుకోలేదు, దేవ మంచి మనసు గలవాడు, తను ఎవ్వరి జీవితాన్ని నాశనం చేయాలని అస్సలు అనుకోడు, ఎందుకంటే వాడు ఎంతో గొప్పగా ఆలోచిస్తాడు, ప్రతి క్షణం ఎంతో ఆనందంగా ఆలోచించే దేవ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే మనం ఎప్పుడూ వాడికి తోడుగా ఉండాలి, మనకు దూరం అయ్యాడని దేవా బాధపడకూడదు, వాడు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు, అందుకే వాడిని క్షమించేశాను అంటూ సత్యమూర్తి కాస్త చెప్తాడు. మొత్తానికైతే మిథున సత్యమూర్తిని ఇటు దేవాన్ని కలిపేస్తుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.